I know bring greatness to the mighty name of Jesus Christ of Nazareth. This is alien task. చెప్తున్నాను కాబట్టి కాబట్టి ఏలియన్స్ గురించి హేమంత్ గారు అని యూట్యూబ్లో ఫేమస్ గాస్పల్ ప్రీచరు. కాబట్టి ఆయన కూడా ఎక్కువ చెప్తా ఉంటే నేను ఎప్పుడు నమ్మలేదు వీటిని గురించి. ఇప్పుడు కూడా నమ్మాలో లేదో. కాబట్టి అమెరికాలో బ్రెండ్సన్ ఆయన పేరు నాకు కొద్దిగా యాక్చువల్ లేదు. కాబట్టి ఏలియన్ యూఎఫ్ఓస్ని కాబట్టి వైట్ హౌస్ మీద అలా ల్యాండ్ అయినట్టు వస్తాయని ఒక పాస్టర్ గారు ఒంట్లో పేరు బ్రాన్సన్ అనేది ఒక గుర్తుంది. కాబట్టి ఆయన అది యూఎఫ్ఎల్ అమెరికా వాళ్ళు కాబట్టి ఆ పార్లమెంట్ మీద కాబట్టి ఆ కాంగ్రెస్ మీద దాని మీద అది కాబట్టి అది వాళ్ళ వైట్ హౌస్ మీద వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పాడు ఒక అతను. దైవజనుడు ప్రవచించాడు ఇది ఫేక్ అని అన్నట్టుగా నేను అది విన్నాను. ఒక 7 months 8 months కూడా అయిపోతుండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి 7 months అది సెప్టెంబర్ టైంలో విన్నాను నేను అది. కాబట్టి రీసెంట్గా దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ప్లీజ్. కాబట్టి క్రిస్టియన్స్కి అయితే ఇంపార్టెంట్గా ఉంటుంది, కాబట్టి అన్యులకైతే ఇది ఫేక్గా ఉంటుంది. కానీ ఏం చెప్తున్నానంటే కాబట్టి అమెరికాలో కాంగ్రెస్లో మీటింగ్ జరిగింది ఒకటి 1000 మంది పాస్టర్లతో కాబట్టి పార్లమెంట్ సభ్యులతో అందరు మిలిటరీ వాళ్ళతో అందరితో ఏదంటే కొంత ఇన్ఫర్మేషన్ బయటికి టాక్ వచ్చేసింది. కాబట్టి ఏలియన్స్ ఉన్నాయి, వీటి వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అనేది కొద్దిగా అవి బయటపడిపోయాయి. వీటిని మనం ఈ విషయాన్ని బయటకు తెలియజేయాలి, దీని గురించి వెబ్సైట్ మనం క్రియేట్ చేసి ప్రజలకంతా తెలియజేయాలి, ఇది ప్రమాదకరం అన్నట్టుగా ఇది హేమంత్ గారు అని చెప్పారు. నేను ఈరోజు నైటే నేను లైవ్ చూడటంతో ఇతర ఛానల్ అన్ని అమెరికా ఛానల్స్ అన్ని చూడటంతో కాబట్టి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కాలేదు. కాబట్టి ఓబర్ట్ ఏంజెల్ గురించి గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. కాబట్టి రీసెంట్గా అది ఈ సంవత్సరాన్ని ఏలియన్ టాస్క్ అని మనం దేవుడి కోసం కొద్దిగా ప్రత్యేకమైన కార్యాలు చేయాలని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం చెప్తున్నారంటే రీసెంట్గా కాంగ్రెస్లో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఏలియన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. నేను ఏలియన్స్ అనేది అసలు బిలీవ్ చేయను, ఎందుకంటే బైబిల్లో వీటి గురించి అసలు పర్టికులర్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయినా మిడతలు వస్తాయని, కాబట్టి కొన్ని గుర్రం లాంటి నోటి నుంచి అగ్ని వచ్చేవి, తోక నుంచి అగ్ని వచ్చేవి, కాబట్టి జీవులు వస్తాయని, కాబట్టి అదే విధముగా కొన్ని ఉన్నాయి. కాబట్టి దేవుడు నాకు కూడా కాబట్టి ఆకాశంలో కొన్ని ఒక 13 years బ్యాక్ కొన్ని వింతైన అవి ఏం అని చెప్పాలో తెలియదు, అది ఏదో స్పేస్ క్రాఫ్ట్స్ అవి ఏందో కాదు, భయం వేస్తూ ఉంటుంది. నేను నా కల్లో బయటకు వస్తాను చూస్తాను ఆ స్పేస్, అది దెయ్యాలు వస్తే ఎంత భయం వేస్తుందో, అది బాంబు వేస్తుందని భయం లేదు. కానీ అది ఒక స్పిరిచువల్గా అది ఒక క్రాఫ్ట్ బయటకు వచ్చినప్పుడు నేనేమనుకునేవాడిని అంటే నేను ప్లేన్స్ అవి ఏమంటే మనకి లోకల్గా ఏమైనా ఆలోచించానేమో. కాబట్టి ఎందుకు అంత క్రాఫ్ట్ ఇంటిపైన తిరగడం కానీ అది నాకు 2-3 సార్లుగా కాబట్టి కనిపించినప్పుడు నేను బాగా 2 సార్లు కలపడ్డాయి కళ్ళలో. కాబట్టి ఏంది వింతైన క్రాఫ్ట్లు, ఎందుకు నేను భయపడ్డాననేది నాకు ఇప్పుడు కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు హేమంత్ గారు అయితే చాలా రోజుల నుంచి ఆయన దర్శనం కలిగిందంట. ఆయన చెప్పింది నేను ఎప్పుడు నమ్మలేదు. కాబట్టి ఏంటంటే పెద్ద పెద్ద దైవజనులు ప్రవక్తలు గారు కొన్ని విషయాలు చెప్తున్నారు, అది సాధారణంగా చెప్తున్నారా, తీవ్రపరంగా చెప్తున్నారా, వారు లోతుగా చెప్తున్నారా అనేది అర్థం కావటం లేదు. కాబట్టి నాకు కలిగిన దర్శనమే నేను గొప్పని ఇప్పుడు దాకా ముందుకు పోతుంటే ఏలియన్స్ అనేవి రాబోతున్నాయి, అవి వచ్చేస్తున్నాయి అనేసి కదా టాక్ వస్తూ ఉంది. కాబట్టి ఓబర్ట్ ఏంజెల్ గారు ఏం చెప్తారంటే ఈ భూగర్భం నుంచి నెఫిలియంలు ఉన్నాయని అనేకసార్లు చెప్పాడు ఆయన. కాబట్టి దేవుని కుమారులు, కాబట్టి నరుల కుమారులు, కాబట్టి దురాత్మలతో దేవుని కుమార్తెలు, నరుల కుమార్తెలు, కాబట్టి ఇవన్నీ దేవుడి కుమారులు దురాత్మలతో, కాబట్టి పడిపోయిన దురాత్మలతో సాంగత్యం చేయడం ద్వారా ఇవి వృద్ధి చెందాయి. కాబట్టి ఓబర్ట్ ఏంజెల్ గారు ఏంటంటే కాబట్టి భూప్రపంచంలో ఉన్న గ్రంథాల్లో ఉన్న మీనింగ్స్ అన్నీ అర్థం చేసుకుని బైబిల్ని చదువుతాడు ఆయన. కాబట్టి దానికి ఆయన డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆయన కళ్ళు, దర్శనాలు, ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వరాలు, కాబట్టి ఆయన ఇంకా లోతుగా ఆయన వాక్యాన్ని చెప్తుంటాడు. కాబట్టి ఒక కొత్తగా ఒక తెగుళ్ళు రాబోతుంది. ఇది నా టాపిక్ గా దీనే వదిలేయండి. హంట అనేది అది ర్యాట్ ద్వారా రాబోతుంది, పుకారు రాబోతుంది. ఇది కోవిడ్ కన్నా 16 రెట్లు అధికంగా ఉండబోతుంది అనేసి. కాబట్టి దీని గురించి భయపడబాకండి. అమెరికా వాళ్ళు దీన్ని ఒక భయభ్రాంతులుగా చేసి మనుషులను భయపెడతారని. కాబట్టి ఎక్కడ నాకు తట్టే 6th సెన్స్ ఏంటంటే అమెరికా బిల్ గేట్స్ వీళ్ళలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా కాబట్టి ఈ F-15 ఫైల్స్ ఇవన్నీ బయటపడిన తర్వాత కాబట్టి ఒక ఫేక్ మనుషుల్లో భయాందోళన గురి చేయాలనేది ఇంకా అనేక విషయాలు చెప్పుకుంటే మీకు అసలు షాక్ అయిపోతారు. కాబట్టి మూన్ ల్యాండింగ్ అనేది ఫేక్ అంటారు 1950s జరిగిన. కాబట్టి వాళ్ళు ఇది కాబట్టి అది కాబట్టి అది ఒక మూవీలాగా తీసి దాన్ని ఫేక్ చేశారంట, మనుషుల్ని నమ్మిపించారంట. కాబట్టి అనేది ఇది ప్రవక్త గారు చెప్పారు. కాబట్టి దాన్ని ప్రూవ్ కూడా చేశారు ఆయన. కాబట్టి ఇది అమెరికాకి పాస్ అయితే కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో కానీ. కాబట్టి ఆ విషయంలో దానికి సంబంధించిన వాళ్ళ మీద
ఒక అతను అడిగినప్పుడు, ఇది మీరు వెళ్ళింది నిజమేనా, మీరు దానికి సంబంధించిన వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళు మీరు బైబిల్ మీద ప్రమాణం చేయండి, ఇది నిజమేనా అని దానికి సంబంధించిన నాసకు సంబంధించిన వాళ్ళు అడిగినప్పుడు, మాకు సంబంధం లేదు, యేసు ప్రభు మీద మేము బైబిల్ మీద ఒట్టి ఏం చెప్పాను కూడా పక్కకి వెళ్ళిపోయారు. నిజంగా మూన్ మీద ల్యాండ్ అయినప్పుడు ప్రమాణం చేసేసే దానికి ఛార్జింగ్ లిమిట్ ఉంది. మా ముందులో ఇది ఊరికే టెన్షన్ పడాల్సి వస్తుంది. కాబట్టి మూన్ మీద ల్యాండ్ అయినప్పుడు మీరు ఎందుకు చేయటం లేదు అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు వెనకడికి వేసి వెళ్ళి బైబిల్ మీద మేము ప్రమాణం చేయమని అన్నారు. కాబట్టి ఒక ఫేక్ అనేది, అమెరికా అనేది నాకు ఎంత మనం ఎంత బలమైన దేశం అని నమ్ముకున్నామో అంత మోసాలకి ఇది పాపంలో ఎక్కువైపోయిందంటే ఆ మోసాలు కూడా యూఎఫ్ఓలని ఇవన్నీ ఇప్పుడు. కాబట్టి ఈయనేం చెప్తారంటే ఓబర్ట్ ఏంజల్ గారు, యూఎఫ్ఓస్ అనేది మొన్న ఒక వీడియో వచ్చింది, నేను చూసాను. అదే కాబట్టి సడన్గా అది ఆకాశంలో అది అగ్ని జ్వాలగా, అది పెద్ద క్రాఫ్ట్ లాగా, అది ఏదో నల్లగా కదా బూడిద పెద్ద కొండంతా దానిలో నిప్పులు వస్తాయి, దాన్ని ఏదో యూఎఫ్ఓ అని ఒకతను పెట్టేశాడు. నేను ఏదో అది సరే నాకు క్యాజువల్గా తిప్పేశాను. ఎవరు నిజం చెప్తున్నారు ఇప్పుడు ఏఐ జనరేటర్ అయిన తర్వాత ఏది నిజము ఏది అబద్ధం అనేది అస్సలు అర్థం కావటం లేదు. కాబట్టి నేనేం చేశానంటే, కాబట్టి అసలు ఏం జరుగుతుందని, అసలు ఏలియన్స్ గురించి ఏం చెప్తున్నాడు ఓబర్ట్ ఏంజల్ గారు చెప్పింది అన్నప్పుడు, ఈ నెఫిలీములు అనేది దేవుని కుమారులు దేవుని కుమార్తెలు, వీళ్ళు దురాత్మలతో ఈ పడిపోయిన దేవదూతలతో కలిసినప్పుడు ఇవి జన్మించాయి అనేసి, ఈ గొలియాతులు వాళ్ళందరూ వీళ్ళ వల్లనే వచ్చారనేసి అని అన్నప్పుడు, దేవుడు బైబిల్లో నోవాహు జలప్రలయంలో అందరినీ కొట్టేశాడు కదా, వీళ్ళు ఎలా జీవించారు అని అన్నప్పుడు, చేపలు కూడా భూమిలో జీవిస్తున్నాయి, అవి ఆక్సిజన్ తీసుకుంటాయి, తగినంత జీవించుకుంటాయి. కాబట్టి అదే రీతిగా ఈ ఏలియన్స్ అనేవి కూడా భూగర్భంలో, కాబట్టి భూమి ఉండేది 30%, 70% నీళ్ళే ఉన్నాయి కాబట్టి ఆ గర్భం. కాబట్టి దేవుడు ఒకరోజు నాకు ఒక జీవిని చూపించాడు. కాబట్టి ఇది ఆత్మలోకంలో చూపించినప్పుడు, దర్శనాలు చూపించినప్పుడు నాకు ఆ గోడల మీద ఇలా చూస్తాం కనబడింది. ఒక మృగము ఇలానే దాని పడగ, అదంతా ఒక మృగం 3 తలలతో కలిసి ఇలా 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 ఊగుతూ ఉంది. నేను ఏలి అభిషేకంతో ఉన్నప్పుడు అది ఊగుతూ ఉంది. తర్వాత దేవుడు ఏందన్నప్పుడు, సముద్రగంతంలో నుంచి వచ్చే ఈ క్రూర మృగం అని దేవుడు దాన్ని నాకు బయలుపరిచాడు. కాబట్టి సముద్రంలో కాబట్టి అనేక మృగాలు కాబట్టి ఇవన్నీ ఉన్నాయని, కాబట్టి అవన్నీ వచ్చి మనుషుల్ని ఇబ్బంది పరచబోతున్నాయని. కాబట్టి షార్ట్కట్లు చెప్పాలంటే ఈ పాపం చేసిన దురాత్మలన్నీ ఇక్కడ భూగర్భంలో కాబట్టి ఇల్లులు అవన్నీ ఉన్నాయని నేను చెప్పడం లేదని ఓబర్ట్ ఏంజల్ గారు అన్నారు. కాబట్టి అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయంటే దానికి తగినంత కాబట్టి ఆక్సిజన్తోనే సర్వైవ్ అయిపోతా, లోపల అవి ఉన్నాయి, అవి బయటికి రాబోతున్నాయి, వచ్చేస్తున్నాయి, అనేకులు చంపేస్తున్నారని కూడా అమెరికాలో కాబట్టి మిలిటరీ వాళ్ళు వీటిని అసలు రీసెర్చ్ చేయాలి, అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు దీనికోసం కాబట్టి ఒక వెబ్సైట్ రిలీజ్ చేయండి, వీటిని అన్నింటినీ తెలియజేయండి ప్రజలకి అంటున్నారు. కాబట్టి బైబిల్లో మనకి ఈ లోకంలో ఉన్నాము, కాబట్టి పై లోకంలో ఏం జరుగుతుందో తెలియదు, పక్క గ్రహాల్లో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మూన్ ల్యాండింగే ఫేక్ అంటున్నారు. కాబట్టి ఇంకా వాస్తవాలు తెలుసుకుంటే, కాబట్టి ఇది నైట్ కాదు ఇంపార్టెంట్, అసలు నిద్రపోలేదు. కాబట్టి హ్యూజ్ హెడేక్గా ఉంది, ఏంటంటే మెడిసిన్స్ అనేవి అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఫైర్ టెస్ట్ లాగా లాస్ట్ మినిట్లో దేవుడి కోసం ఏదో ఒకటి చేద్దామని, కాబట్టి రాత్రి మొదలు నేను వెళ్తే దేవుడి కోసం ఫైర్గానే వెళ్తాను, తగ్గితే అసలు వెచ్చగా నులివెచ్చగా అంటాడు ప్రభువారు, నులివెచ్చగా అయిపోతాను అయితే, లేకపోతే మండడమే కన్జ్యూమింగ్. కాబట్టి యూఎఫ్ఓలు అనేది మనుషుల్ని భూగర్భం నుంచే వస్తున్నాయి అని ఓబర్ట్ ఏంజల్ గారు చెప్పారు. కాబట్టి ఎవరికి ఎంత దర్శనం అనుగ్రహింపబడింది అనేది అంత. కాబట్టి ఇది హేమంత్ గారు అనేక సంవత్సరాలు చెప్తా ఉన్నారు, నాకు దర్శనం కనబడింది, రాబోతున్నాయి గ్రహాంతర వాసులు అనేది ఇలాంటివి. నేనేమంటానంటే, కాబట్టి ఆ మన భూమి మీద పుట్టినప్పటి నుంచి మనం ఏది చూడలేదు, ఈ పక్షులు ఇవి తప్పితే. కాబట్టి దేవుని దూతలు ఎవరు దర్శనాల్లో చూసింది, కాబట్టి కొంతమందికి ప్రత్యక్షమైంది. కాబట్టి ఆ జీవరాశులు ఉన్నాయని తెలుసు, దేవుడి కాడ రకరకాలు ఉంటాయని. అవి భూమి మీదకి వచ్చేస్తాయంటే అది పడిపోయిన దేవదూతలు. కాబట్టి ఈ దురాత్మలతో కలపబడి ఈ విధంగా కాబట్టి వాటి కలయికతో సృజింపబడిన ఈ ఏలియన్సే రాబోతున్నాయి అనేసి, వేదాకా చంపేశాము అనేసి. కాబట్టి అనేక టాక్ వస్తూ ఉంది. కొన్ని వీడియోలు అయితే ఎలాన్ మస్క్ అమెరికాలో ట్రంప్ నడుస్తున్నట్టు కూడా ఏలియన్తో, అది ఫేక్ అని తెలుసు నాకు, ఏఐతో జనరేట్ అయిందని. కానీ ఇది మటుకు యూఎఫ్ఓస్ అని ఉన్నాయి పక్కాగా చెప్పారు. కాబట్టి ఏంటంటే, మనం కోవిడ్ వస్తుందంటే లైట్ తీసుకున్నాము, అది వచ్చేసి అందరిని హిట్ చేసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ హనటా అనే వైరస్ వస్తుంది మళ్ళీ ర్యాట్స్ ద్వారా. ఇది కోవిడ్ కన్నా 15 రెట్లు అధికంగా ఉంటుందని అమెరికా న్యూస్లో స్ప్రెడ్ చేస్తూ, అది మనుషులను భయాందోళనకు గురి చేయాలని చేస్తున్నారని ఓబర్ట్ ఏంజల్ గారు స్పష్టంగా చెప్తున్నారు. మనుషులను భయంతోనే ప్రాణాలు తీసేయాలని. ఏంటంటే బిల్ గేట్స్కి ఏంటంటే, కాబట్టి నాలాగే ఆలోచించాడు, ఈ మాటలు ఏమన్నా అని చెప్పాలి, మనలో జనాలు పెరిగిపోతున్నారు, ఆహార కొరత అయిపోతుంది అని ఎక్కువ ఇదే ఆలోచిస్తుంటాడట బిల్ గేట్స్. కాబట్టి మనుషులు జనాభా పెరిగిపోతుంది, లోక పరిస్థితి ఏమైపోతుంది, ఆయన ఉన్నంతకాలం ఆయన దేశాన్ని ఆయన కాపాడుకోవాలి, మిగతా వాళ్ళు ఎట్టన చావండి అన్నట్టు మనుషులు ఏ విధంగా మనుషులు ప్రాణాలని తీసేయాలా, ఆయన కనిపెట్టిన కంప్యూటరు ఆ తొక్క వల్ల ప్రపంచమే అయిపోయింది.
దేవుడి మీద మనసు పెట్టాల్సిన వాడు ఫోన్ల మీద, చదువుల మీద పెట్టాల్సిన వాడు, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద పెట్టాల్సిన వాడు ఫోన్ మీద పెట్టారు, కంప్యూటర్ మీద పెట్టి, ఆ ఇంటర్నెట్ మీద పెట్టారు. చెప్తున్నాను, ఇదంతా నా టాపిక్ కాదు, నేను కంప్లీట్ చేస్తున్నాను. యూఎఫ్ఓస్ అనేవి కాబట్టి నేను పైనుంచి వస్తాయి అనుకున్నాను. కాబట్టి అవి ఏమేమి క్రియేట్ చేసుకున్నాయి మనకేం తెలుసు. కాబట్టి అవి మనుషుల కలయికతో, అవి దేవదూతలు, ఇంక వాటి బలము, వాటి జ్ఞానం ఎంత ఉంటుందో ఇది మనుషులతో ఉన్న. కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటానే ఉన్నాను కాబట్టి ఏంటంటే సైతాను అవ్వ మీదే ఎందుకు ఇంత టార్గెట్ చేసింది అనేది. కాబట్టి స్త్రీలు కాబట్టి వాళ్ళ మాటలకి కాబట్టి వాళ్ళ దేవుడు చేసిన చక్కని రూపానికి నెఫిలియములని, కాబట్టి ఈ దురాత్మ సంబంధమైన దూతలు కాబట్టి స్త్రీని ఆకర్షించి వాళ్ళు కాబట్టి చూశారు కదా. ఇప్పుడు ఏలియన్స్ అనేవి, యూఎఫ్ఓస్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి యూఎఫ్ఓస్ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. కాబట్టి అవి అలా వస్తాయని నేను చెప్పడం లేదు, కానీ భూమి నుంచి ఆ గ్రహాంతర వాసులు అనేవాళ్ళు రాబోతున్నారంట. నేనేమంటాను, ఇందాక కూడా లైవ్ ఇచ్చాను నేను ఇవన్నీ. కాబట్టి గ్రహాంతర వాసులు నమ్మబాకండి అది ఇది అన్నాను, కానీ నేను అవి భూమి మీద వచ్చేసి చేసేసిన ఉత్పత్తి ఉంది కాబట్టి దాని నుంచి ఏమొస్తాయో భూమి మీద కాబట్టి పరిణామాలు కాబట్టి రోజు రోజుకి దిగజారిపోతాయి. కాబట్టి నేను ఓవర్ రేంజ్లో చెప్పకముందే నేను 7-8 ఏళ్ళ నుంచి నేను యూట్యూబ్, ఫేస్బుక్ ఫాలో అవుతున్నప్పటి నుంచి నేను చెప్పాను. కాబట్టి భూమి మీద పరిస్థితులు బాగుండవు అనేసి. కాబట్టి ఇక ముందు కూడా బాగుండవు. కాబట్టి రాబోయే రోజుల్లో లైఫ్ కోసం సర్వైవ్ అయ్యే రోజులు వస్తాయి. ఫ్యామిలీలు చూసుకునే అంత ఓపిక కూడా ఉండదు, సెల్ఫ్ లైఫ్. కాబట్టి అమెరికా అనేది ఎక్కువ కాబట్టి చిన్న విషయాన్ని ఏదైనా సాధిస్తే, మొన్న ఏఐ ఎట్లాస్ వస్తుంది, ఒక గ్రహం నుంచి ఏదో ఆబ్జెక్ట్ వచ్చేస్తూ ఉంది, అది మనల్ని స్కాన్ చేయడానికి వస్తుంది, మన భూగ్రహాన్ని చూడడానికి వస్తుంది, అది సప్పని మిస్ అయిపోయింది అసలు. కాబట్టి ఉంటుంది కొద్దిగా ఏదో వాస్తవం ఏదో జరుగుంటుంది. కాబట్టి ఇది ఏదో వెబ్ టెలిస్కోప్, అది జానో ఏదో చెప్పారు, వెబ్ టెలిస్కోప్తో చూసినప్పుడు అది కాబట్టి అది కొద్దిగా ఐడెంటిఫై అయింది. కాబట్టి కొన్ని రేస్ మనము కాబట్టి ఉంటాయి, ఇప్పుడు లేజర్ లైట్స్. కాబట్టి ఏదైనా మనం పవర్ఫుల్ రేస్ వాడినప్పుడు రేస్ అనేవి ఆకాశంలో పడటం సాధారణం. కాబట్టి మనం చూస్తూ ఉంటాం ఎక్కడన్నా ఎగ్జిబిషన్స్ జరిగినా, ఎక్కడ చూసినా అక్కడ ఈ రేస్ను మనం చూసి కూడా మనుషులు గ్రహాంతర వాసులు నేస్తున్నారు, ఏదేదో నేస్తున్నారు. కాబట్టి మనుషులకు సాధారణమైన అవగాహన లేకుండానే అనేక వీడియోస్ కాబట్టి చిన్న చిన్న నక్షత్రాలు కనబడిన. కాబట్టి నాకు అనేక సంవత్సరాల క్రితం కూడా ఒక 10 ఏళ్ళ కింద అనుకుంటాను, ఒక అగ్నిగోళం ఇలా మండుకుంటూ ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు, నాకే ప్రత్యేకంగా కనబడింది. నేను సంతోషంగా చూస్తూ ఉన్నాను, కానీ అది నక్షత్రాలు రావడం ఎప్పుడు చూశాను, కానీ అది అగ్నిగోళం అనేది దహించి వేయబడతా మండిపోతా ఇలా వెళ్ళిపోతూ ఉంది ఒక పక్కకి. కాబట్టి నక్షత్రాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, నక్షత్రాలు రాలే ఉలకలు అవి ఇవి పడతా ఉంటాయి, నక్షత్రాలు అలా పోయినట్టుగా. కానీ ఇదేదో ఎంతగా అగ్నిగోళం ఇలా అది కింద పట్టడం లేదు, అలానే పోతా ఉంది. అది ఇలా త్రోకచుక్కమైనట్టు అలానే అగ్నిగోళం పోతా. కాబట్టి అనేక దర్శనాలు కనబడతా ఉంటాయి, దేవుడి దర్శనాలుగా. ఇప్పుడు దేవుడి మీద పర్టికులర్గా ఫోకస్ చేస్తాం కాబట్టి దేవుడు కూడా ఏమైనా బయలుపరిచే దాకా ఉంది. కాబట్టి అమెరికాలో గందరగోళంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఇంకా ఈ పాస్టర్తో ప్రెస్ మీటు, కాబట్టి మిలిటరీ వాళ్ళతో ప్రెస్ మీటు. అసలు ఈ ట్రంప్ గారు ఏంటంటే సగం దైవభక్తి ఉంటాడు, సగం లోకంలో ఉంటాడు, ఆవేశంగా ఉంటాడు. కాబట్టి దేవుడు రాక ఈ విషయాలన్నీ ఆయనకి ఆసక్తిగానే ఉన్నా కూడా కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఏంటంటే ఒక కుటుంబాన్ని గురించి ఆలోచించే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటే, ఆయన దేశ రాజకీయ వ్యవస్థ అలా ఆలోచించాలి, వాళ్ళ కుటుంబ పక్క దేశాల వ్యవస్థ ఆలోచించాలి, భూమి మీద శాంతి స్థాపించాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాబట్టి గందరగోళంగా ఉంది. కాబట్టి దేవుడి సేవను అందరు చేయాలి అనేది అని అనుకుంటే అందరూ బైబిల్లో పట్టుకుని తిరగాలి. కాబట్టి ఎవరి కుటుంబ బాధ్యతలు వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు చేయాలి, అది ఇంట్లో అమ్మని చూసుకోవడం, నాన్న చూసుకోవడం, పోషణ. కాబట్టి పర్టికులర్గా దేవుడు కాబట్టి అంత్యదినములు అందరినీ ఆయుధాలుగా మలుస్తున్నాడంటే కాబట్టి సమయం దగ్గర పడింది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, గాడ్ బి విత్ యు ఆమెన్. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, ఇంకా చాలా విషయాలు విన్నాను, కానీ నేను ఇప్పుడు 5 minutes నేను గ్యాదర్ చేసింది చెప్పేస్తాను. నేను ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ చేయను. నేను ఏంటంటే దాన్ని నేను ఇంగ్లీష్లో గ్రాస్ప్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని నేను ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని మైండ్కి సెట్ చేసుకొని టక. కాబట్టి నేను లేట్ చేస్తే నాకు ఆ డేటా పోతుంది, తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఇప్పుడు నేను చూస్తూ ఉండొచ్చు, అసలు నేను నిద్రపోలేదు. కాబట్టి వన్ డే ఒక టోటల్గా 2 days నుంచి మేల్కొనే ఉన్నాను నేను. కాబట్టి అలాగ 1.5 day నుంచి కాబట్టి 5:30 అయినా కూడా ఇంకా నిద్రపోలేదు. కాబట్టి నా ఫ్రెండ్స్ సంగతి ఏం చెప్పాలంటే నాకు పెద్ద ఫ్రెండ్స్ అవ్వలేరు. మనం పనిచేసే దగ్గర 9-10 మంది పరిచయం అవ్వడమే తప్పితే నాకు స్కూల్ ఫ్రెండ్స్ అంటూ వీళ్ళు ఫ్రెండ్స్ అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండకూడదు. వీళ్ళ కోసం కూడా అంత ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ మెసేజ్ కంప్లీట్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్, గాడ్ విత్ యు ఆమెన్. కాబట్టి చిన్న బిట్ నేను పోస్ట్ చేస్తాను.
షార్ట్ బిట్ ఈ యూట్యూబ్ లింక్ మీరు వాచ్ చేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. గాడ్ బి విత్ యూ, ఐ మీన్. ఐమ్ కంప్లీట్ ఎంఎస్. గాడ్ బి విత్ యూ, ఐ మీన్.